ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. కొన్ని భారీగా పెంచారు. ఏమిటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి దేశవ్యాప్తంగా కూడా గుడ్ న్యూస్ అయితే గనుక రాబోతోంది. 5,00,000 వరకు పెంపు. వివరాలు చూస్తే పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించేందుకు ఇప్పుడు కేంద్రం సిద్ధమవుతోంది. క్లైమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ క్లైమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹1,00,000 నుంచి 5,00,000 వరకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలను తెలిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఓ అయితే కనుక ఒక కథనం కూడా ప్రచురించడం జరిగింది. పీఎఫ్ క్లైమ్ సెటిల్మెంట్ల పరిమితిని 5,00,000కు పెంచితే దాదాపుగా 7,50,00,000 మందికి ఈపీఎఫ్ సభ్యులకైతే లబ్ధి చేకూరనుందని చెప్తున్నారు. గత వారంలో జరిగినటువంటి సిబిటి మీటింగ్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో 113వ సమావేశంలో ఈ మేరకు ఆటో సెటిల్మెంట్ క్లైమ్ పరిమితిని పెంచాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమితా దాబ్రా ఆమోదం తెలిపినట్లుగా న్యూస్ ఏజెన్సీ కూడా పేర్కొనడం జరిగింది. ఇక మార్చి 28వ తేదీన శ్రీనగర్లో జరిగిన ఈ సమావేశానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి సైతం హాజరవడం జరిగింది. అయితే క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని 5,00,000 పెంపునకు ఇక ఒక్క చోటే ఆగి ఉన్నది. ఒక్క పర్మిషన్ వస్తే సరిపోతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వారు ఆమోదం తెలపగానే మీకు 5,00,000 వరకు కూడా మీ పీఎఫ్ సంబంధించి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. వారి ఆమోదం లభిస్తున్నట్లయితే ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా 5,00,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది. నిజాన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఏప్రిల్ 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అది కొన్నిటికే ఇచ్చేవారు, కొంత అమౌంట్ ఇచ్చేవారు. ఏంటంటే అనారోగ్యానికి గురైన సమయంలో మాత్రమే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఎప్పుడైనా కొంచెం ముందుగా డబ్బులు తీసుకోవడానికి ఇచ్చేవారు. అది కూడా 50,000 మాత్రమే ఇచ్చేవారు. ఆ తర్వాత మే 2024లో ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్డ్ క్లెయిమ్ పరిమితిని 50,000 ఉండేది కాస్త ₹1,00,000కి పెంచారు. ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు అనారోగ్యం లేదా హాస్పిటల్ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేవారు. ఇప్పుడైతే కనుక మరిన్ని అవసరాలకు డబ్బులు ఇస్తూ దీన్ని 1,00,000 నుంచి 5,00,000కి పెంచబోతున్నారు. గతంలో ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే ఇచ్చేవారు, కానీ ఇప్పుడు పై చదువుల నిమిత్తం పిల్లలు ఎవరైనా పై చదువులు చదువుకోవాలన్నా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. పిల్లల యొక్క వివాహ అవసరాలకు సైతం డబ్బులు తీసుకునేందుకు అయితే అవకాశం కల్పించారు. హాస్పిటల్ కానీ, చదువుకు కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, పిల్లల వివాహానికి సైతం కూడా మీరైతే డబ్బులు అయితే తీసుకోవచ్చు. అది ఇప్పుడు 5,00,000కి అయితే పెంచబోతున్నారు. నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.